42 years వచ్చినా త్రిష గారు 25 లా కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ మాత్రం 25 ఏళ్లకే మోకాల నొప్పులని, థైరాయిడ్ అని, పీసీఓడి అని, అధిక బరువు పెరిగిపోవడం, నీ ప్రాబ్లమ్స్ అని, ఇలా లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కొని తెచ్చుకుంటున్నారు. దీనికి గల సింపుల్ రీజన్ ఏంటంటే మనోళ్ళు లేట్ గా రిలీజ్ అవుతారనమాట. కానీ సెలబ్రిటీస్ అలా కాదు, వాళ్ళ ఎర్లీ స్టేజెస్ లోనే వాళ్ళు జిమ్స్, డైట్స్ ఇవన్నీ స్టార్ట్ చేసేస్తారు. మనోళ్ళు మాత్రం 40-50 వచ్చాక అప్పుడు చేద్దాంలే, అప్పుడు చూసుకుందాంలే. సో నీ ఫిట్నెస్ జర్నీని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఎంత లేట్ గా స్టార్ట్ చేస్తావో నీ హెల్త్ అంత డ్యామేజ్ అవుద్ది. అండ్ ఎవరైతే ఇప్పుడు డైట్లు, వర్కౌట్లు స్టార్ట్ చేస్తున్నారో వీళ్ళు చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే క్విక్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ త్రిష గారు అప్పటికి ఇప్పుడు ఒకేలా మెయింటైన్ చేస్తున్నారంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ క్విక్ రిజల్ట్స్. బరువు తగ్గడంతో పాటు మన ఏజ్ ని వెనక్కి పంపాలి అంటే మనం డైట్ అయినా, వర్కౌట్ అయినా చేసినప్పుడు బ్యాలెన్స్డ్ గా చేయాలి. చాలా మంది అమ్మాయిలు బరువు తగ్గే ప్రాసెస్ లో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అన్ని డౌన్ అయిపోతాయి, వాళ్ళ మజిల్ లాస్ అయిపోద్ది, బాడీలో ఉన్న వాటర్ అంతా లాస్ అయిపోద్ది. కానీ అలా చేస్తే నువ్వు బరువు తగ్గుతావేమో, నీ హెల్త్ మాత్రం ఎప్పటికీ ఇంప్రూవ్ అవ్వదు. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లూజింగ్ వెయిట్, ఫోకస్ ఆన్ యువర్ బాడీ కంపోజిషన్, యాంటీ ఏజింగ్. ఒక మంచి అవుట్ఫిట్ వేసినప్పుడు ఫిట్ గా కనిపిస్తున్నారా లేదా వీటి మీద ఫోకస్ చేయండి. కేవలం వెయిన్ స్కేల్ పట్టుకుని కూర్చున్నాం అనుకో, యూల్ ఎండ్ అప్ లూజింగ్ మజిల్ అండ్ వాటర్ వెయిట్. అలా తగ్గిన బరువు మళ్ళీ అలానే పెరిగిపోతాం. ఫిట్నెస్ ని ఒక లైఫ్ స్టైల్ లా మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి చెప్పు.